సార్ నమస్తే సార్. నమస్తే మీ పేరు? నా పేరు హనుమంత్ యాదవ్. నేను పత్తిపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ని. గత కొన్ని రోజులుగా తురగపాలెంలో జరుగుతున్న అన్ని విషయాలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. తురగపాలెం ఇన్సిడెంట్లో టోటల్ 43 మెంబర్స్ చనిపోగా మొన్న ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు అయిన పెమ్మసాని గారు వీళ్ళందరూ వెళ్ళి 20 మందికే వాళ్ళ పరిహారం చెల్లించి వచ్చారు. మిగతా 23 మంది పరిస్థితి ఏంటి? అది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఇన్ని ప్రాణాలు పోయినా ఇంతవరకు ఏ కారణం అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నారు. ఆ కారణం తెలియకుండా మనం సరిగ్గా డయాగ్నైజ్ చేయలేము, ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోలేము. ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటేనే ముందు మన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. అంటే ఇక చనిపోయిన వాళ్ళందరికీ ఒక 5 లక్షలు ఇస్తే సరిపోయిద్ది అనుకుంటున్నారా? లేదు అంటే అసలు దళితులు బీసీల ప్రాణాలకి అంటే లెక్కలేదా? మేము ఒకటే అనుకున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కిరణ్ నాయకత్వంలో ఆ తురగపాలెం గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము తురగపాలెంలోనే ఉంటాం. వాళ్ళు న్యాయం జరిగేంత వరకు అక్కడే తింటాం, అక్కడే పడుకుంటాం. వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాతే మేము తురగపాలెం వదిలేసి వెళ్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకత్వం ఎక్కువైపోయింది. ఎక్కడికక్కడికి రౌడీజం అనేది కూడా పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తురగపాలెంలో సుమారు నెల క్రితం ఒక 43 మంది చనిపోయి ఉన్నారు. అది దేని వలన అనేది గవర్నమెంట్ దర్యాప్తు అనేది చేయకుండా ర్యాండమ్గా ఒక 20 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 5 లక్షల చెక్కులు పంపిణీ చేసింది. అందులో కూడా 43 మంది 45 మంది చనిపోతే ఎగ్జాక్ట్లీగా అసలు ఆ రిపోర్ట్స్ ఏంటివి, ఎందువల్ల చనిపోయారు, ఏ కారణం చేత అలా జరిగింది, ఒకే గ్రామంలో అది కూడా లేడీస్ అంతమంది చనిపోవడం గల కారణం ఏంటి అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఒక 5 లక్షలు చెక్కులు ఇవ్వటం వల్ల ఒక పేదవాడి యొక్క రక్తాన్ని తాగటం తప్ప మరొకటి ఏమన్నా ఉందా? అలాగే మేము పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి కోరుకునేది ఒకటండి, ఏదైతే తురగపాలెంలో జరిగినటువంటి ఈ డెత్ రిపోర్ట్స్ ఉన్నాయో దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎట్ ది సేమ్ టైం ఆ కుటుంబాలకి మినిమం ₹1,00,00,000 ఇవ్వాలి. ఎందుకంటే గత 2019 నుండి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 శాంక్షన్ చేసేవారు. సేమ్ టైం అలానే కూడా తురగపాలెంలో కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 శాంక్షన్ చేయాలని పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి మేము బలంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే అసలు ఎందువల్ల చనిపోయారు, వాటర్ కంటెంట్ వల్ల లేకపోతే కెమికల్ వల్ల, అసలు ఏంటి, ఎందుకు చనిపోయినది ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ లేకుండా కొన్ని మీడియా పత్రికలను బేస్ చేసుకున్న వాళ్ళు, ఈనాడు, ఏబిఎన్ బేస్ చేసుకొని హెచ్ఐ వల్ల చనిపోయారని రాపించటం అంతకన్నా నీచమైన పరిపాలన మరొకటి ఉండదు. దీని వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు ఎస్పీతో మాట్లాడాలి. అసలు ఏం జరిగిందని ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ తీసుకోవాలి. దీనికి కారణమైన వాళ్ళని ఇమీడియట్గా శిక్షించాలి. అట్ ది సేమ్ టైము ఆ తురగపాలెం ఇక ప్రాపర్గా జరగబోయే, ఇంకా ఫ్యూచర్లో జరగబోయే ఎటువంటి దానికి తావు లేకుండా దాన్ని సర్క్యులేషన్ ఫామ్ చేసి ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.